నీకు 10,000 రూపాయలు దొరికితే ఏం చేస్తాను? ఎవరూ లేని చోట, అంటే మనుషులు లేని చోట, జంతువులు లేని చోట 10,000 రూపాయల కట్ట నాకు దొరికితే ఏం చేస్తానో తెలుసా? ఫస్ట్ ఎత్తుపోయి పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తా. ఎందుకు పోలీస్ స్టేషన్లో ఇస్తానంటే 10,000 రూపాయలు సంపాదన ధనికునిదైతే పెద్దగా ఆలోచించండి, పేదవాడిదైతే ఆలోచించల్లా. ధనికుడైతే 10,000 రూపాయలు పోగొట్టుకోడు. ముఖ్యంగా ఎందుకు పోగొట్టుకోడు అంటే ఆయన సెల్లులో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే విధానం తెలుసుకొని ఉంటాడు, లేదా ఏటీఎం కార్డు వాడేది నేర్చుకొని ఉంటాడు. ఈ 10,000 రూపాయల కట్ట ఒక పేదవానిదై ఉంటుంది. ఎందుకు పేదవానిదై ఉంటుందో తెలుసా? ఆయనకు సెల్లు వాడే విధానం తెలియదు, ఏటీఎం కార్డు వాడే విధానం తెలియదు. 10,000 రూపాయలను అతి జాగ్రత్తగా తనకున్న జోబులో పెట్టుకొని ఉంటాడు. పేదవాని దగ్గరే డబ్బు ఉండేది ఈ కాలంలో, ధనికుల దగ్గర డబ్బు లేదు. కంటికి కనిపించనిరు. అంటే ఆ పేదవాని డబ్బు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక ఆలోచనలో, ఒక చిన్న తప్పిదం వల్ల కింద పడిపోయి ఉంటుంది. వాటిని చూసుకోకుండా వెళ్ళిపోయి ఉంటాడు ఆ మనిషి. అప్పుడు మనం ఏం చేయాలయ్యా? ఆ పేదవాని కష్టము ఈ డబ్బు. అందుకే ఈ డబ్బుని తీసుకెళ్ళి నాకు ఎక్కడైతే ఏ రోడ్లో దొరికిందో, ఏ ప్రదేశంలో దొరికిందో దాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి ఇస్తా. ఎందుకు పోలీస్ స్టేషన్కి ఇస్తా? అయ్యా నాకు దొరికింది డబ్బు పలానా చోట, మీరైతే వెతికి ఆ పోగొట్టుకున్న వ్యక్తిని మీరు గమనించగలుగుతారు. ఆ వ్యక్తి అడ్రస్ మీకు దొరికేలా చేసుకుంటారు. పరిశీలనలో ఆ వ్యక్తిదే కాదా అని మీరు ఆ వ్యక్తిని కనుగొని ఆ వ్యక్తికి ఈ డబ్బు అందిస్తారు. అప్పుడు పోగొట్టుకున్న ఆ పేద వ్యక్తి ఎంత సంతోషపడతాడో తెలుసా? నేను కొన్ని రోజుల పాటు కష్టపడింటే నాకు ఈ డబ్బు దొరికింది, అందుకే ఈ డబ్బును తిరిగి నాకే పోలీసు వారు ఇచ్చారంటే ఆ తీసుకున్న వ్యక్తి ఎంతో గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. ఆ తీసుకున్న డబ్బు దొరికిన వ్యక్తి తీసుకొని పోలీసులకు ఇచ్చాడు. ఆ పోలీసులు తెచ్చి నా డబ్బు నాకు ఇచ్చారని ఆ పేద వ్యక్తి ఎంతో సంతోషపడతాడు కదా. మరి నేను చేసినట్లుగానే మీరు కూడా డబ్బు ఎక్కడైనా దొరికితే తిరిగి పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే మనకు ఆ అడ్రస్ తెలియదు, పోగొట్టుకున్న వ్యక్తి తెలియదు. మనం ఎత్తుపోయి పోలీసు స్టేషన్లో ఇవ్వగలిగితే ఆ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఏ వ్యక్తి అయితే డబ్బు పోగొట్టుకున్నాడో తెలుసుకుంటారో, తిరిగి ఆయన డబ్బును ఆయనకు ఇవ్వగలుగుతారు. ప్రతి ఒక్కరికి తెలియజేసేది నేను ఇదే. అందరూ కూడా ఆలోచించండి. ఎంతో కష్టపడితే తప్ప డబ్బు రాదు. అందుకే ఆ డబ్బును తిరిగి ఆ వ్యక్తికి చెందేలా చేయండి. జై భారత్, జై ఇండియా.